హాయ్ హలో నమస్తే గ్యాస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుంటారు అనుకుంటున్నా. ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అంటే డైరెక్ట్గా కెమెరా ముందుకైతే వచ్చారైతే అనుకుంటున్నారు కదా గ్యాస్. ఎందుకంటే కెమెరా ముందుకు రావడానికి అయితే కొన్ని మెయిన్ రీజన్స్ అయితే ఉన్నాయి. ఆ రీజన్స్ చెప్తా. అంతకన్నా ముందైతే మన ఛానల్ అయితే ఇంకైతే లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ చేయలేదా? ఫాస్ట్గా అయితే లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో. 2020 అప్పుడనమాట నా చేతులకి అయితే మొబైల్ అయితే వచ్చింది. నేనైతే మొబైల్ రాగానే ఏముంది, అందరూ అయితే గేమ్స్ అయితే ఆడుకొని ఉంటారు. అది కూడా కరోనా టైం కదా. కరోనా టైం ఏముంది, అందరూ అయితే గేమ్స్ అయితే ఆడుకుంటూ ఉంటారు. నేనైతే అప్పుడు మొబైల్ రాగానే అయితే 2 days దాకా మొబైల్ పట్టించుకోలేదు. మొబైల్ ఏముందరా అనుకున్నాను. అయితే కొన్ని అయితే తెలిసిందనమాట, ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు, డబ్బులు అయితే వీళ్ళకి ఎర్న్ చేయొచ్చు అని అనుకున్నా. నేను అనుకున్నట్టుగా అనమాట యూట్యూబ్ ఛానల్ అయితే ఫోన్ కొన్న 2 days తర్వాత క్రియేట్ చేశాను నా జీమెయిల్ మీద అయితే నేనైతే యూట్యూబ్కి అయితే కొన్ని అయితే మెయిల్స్ అయితే వచ్చాయి నాకైతే యూట్యూబ్ నుంచి. అయితే ఆ మెయిల్స్ ఏంటో అనుకున్నాను, ఇవేటో వచ్చే మెయిల్స్, ఇవి పట్టించుకోవడం ఎందుకని అయితే పెద్దగా అయితే పట్టించుకోలేదు అయితే యూట్యూబ్ నుంచి. అయితే నేనైతే అప్పుడు అనమాట ఫ్రీ ఫైర్ కూడా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసి కొన్ని రోజుల తర్వాత అనమాట ఫ్రీ ఫైర్ కూడా అయితే డౌన్లోడ్ చేసా. ఫ్రీ ఫైర్ డౌన్లోడ్ చేయగానే ఏముంది, అలాగైతే ఫ్రీ ఫైర్ అయితే ఆడుకుంటున్నా. ఫ్రీ ఫైర్ వీడియో ఏంటైంది అలాగే అనమాట. సడన్గా అయితే మనకైతే ఎస్కే సబీర్ బాస్ అనమాట మన గేమ్లోకి అయితే రావడం అయితే జరిగింది. ఎస్కే సబీర్ బాస్ రావడం వల్ల అయితే నేనైతే అప్పుడే అనమాట స్క్రీన్ రికార్డింగ్ అయితే ఆన్ చేసా. స్క్రీన్ రికార్డింగ్ అయితే ఆన్ చేసిన తర్వాత అయితే ఏముంది, దాన్ని అయితే మంచిగా అయితే ఎడిటింగ్ కూడా చేయలేదు. నిజమే గైస్, ఎడిటింగ్ చేయలేదు ఆ స్క్రీన్ షాట్ని అయితే. ఆ స్క్రీన్ రికార్డింగ్ని అయితే ఎడిటింగ్ చేయకండి అనమాట. డైరెక్ట్గా అయితే యూట్యూబ్లోకి అయితే వచ్చా. డైరెక్ట్గా యూట్యూబ్లోకి వచ్చి అయితే డైరెక్ట్గా అయితే అప్లోడ్ చేస్తా. ఏముంది, కొన్ని రోజులు అయిన తర్వాత అయితే నేను కూడా ఆశ్చర్యపడిపోయాను. ఏంద్రా బాబు 500K వ్యూస్ వెళ్ళిపోయి. నేనైతే నా మైండ్ పోయింది తెలుసా. ఆ కొండలు అయిన తర్వాత అయితే ఆ వీడియోని చూసా. నేను కూడా అయితే ఎస్కే సబీర్ బాస్ అయితే వీడియో అయితే పెట్టిన తర్వాత 500K వ్యూస్ వెళ్ళిపోయి ఏంటంటే, అంటే నేనైతే దానికి ముందే అనమాట ఒక ఛానల్ అయితే క్రియేట్ చేశా. కాకపోతే దానికి కూడా ఎస్కే సబీర్ బాస్ వచ్చి నేనైతే వీడియో పెట్టా. కాకపోతే దానికి కూడా అనమాట ఎస్కే సబీర్ బాస్ అయితే వీడియో పెట్టాను అనమాట. ఇంత ముందు అయితే ఛానల్ అయితే ఎస్కే సబీర్ బాస్ అయితే నా గేమ్లోకి అయితే వచ్చాడు. అయితే దానికి కూడా అనమాట నా పోయిన పాస్ట్ ఛానల్ అయితే నాకైతే అంత పెద్ద వ్యూస్ అయితే అనిపించలేదు. నీకైతే ఎప్పుడైతే చెప్తాను, నా 2020లో ఛానల్ అయితే క్రియేట్ చేశాను. ఆ ఛానల్ అయితే అప్పుడే అనమాట ఫోన్ కొని 2 days తర్వాత ఛానల్ క్రియేట్ చేశాను అన్నాను. ఆ ఛానల్కి అయితే దగ్గర అయితే 500K వ్యూస్ అయితే వచ్చాయి కదా. 500K వ్యూస్ వస్తే దానికైతే 3.6 or 7K సబ్స్క్రైబర్స్ అయితే మనకైతే యాడ్ అవ్వడం అయితే జరిగింది జెన్యూన్గా అయితే మనకైతే ఇలాగైతే మంచిగా అయితే ఫ్రీ ఫైర్ వీడియోస్ చేడతాయి అనమాట. మంచిగా అయితే గ్రో అవుతుందని అయితే తెలుసుకున్నా. అప్పుడైతే ఎస్కే సబీర్ బాస్ వీడియో పెట్టిన తర్వాత అయితే ఏటుంది అలాగైతే ఫ్రెండ్స్తో ఆడి అలాగే దాన్ని అయితే క్యాప్ కట్ అంతాను ఇన్షాట్లో ఎడిటింగ్ చేసి అలాగే దాన్ని అయితే మొక్కల కింద కన్వర్ట్ చేసి అలాగే ఎడిటింగ్ చేసి మనమైతే యూట్యూబ్లో అయితే అడ్డం అయితే జరిగింది. ఏటుంది జెన్యూన్గా అనమాట యూట్యూబ్లో అయితే పెట్టేసిన కొన్ని రోజులు అయిన తర్వాత అయితే అలాగైతే 10K 20K 25K 23K అలాగైతే వ్యూస్ అయితే వచ్చాయి. ఓన్లీ ఆ వ్యూస్ అయితే నేను సంబరపడిపోయి ఉన్నాయి అనమాట. ఎందుకంటే లైక్స్ అయితే అంత పెద్దగా వచ్చేవి కాదు. ఒక 800 లైక్స్, ఇంకేమో అలాగైతే 700 లైక్స్ అలాగ వచ్చాయి మనకైతే. ఓన్లీ సరిపోతలే అని నేను అనుకున్నాను. అప్పుడు వచ్చిందనమాట చిన్న ట్విస్ట్ అయితే. ఆ ట్విస్ట్ ఏంటంటే మనకైతే యూట్యూబ్ నుంచి అయితే చిన్న మెయిల్ అయితే మళ్ళీ వచ్చిందనమాట. నేనైతే ఈసారి అయితే ఈ మెయిల్ అయితే పట్టించుకున్నా. ఈ మెయిల్ ఏంట్రా బాబు అంటే, దాంట్లో అయితే మనకైతే ఫామ్ అయితే ఇచ్చారు. ఆ ఫామ్ని అయితే మనమైతే నింపాలన్నమాట. ఆ ఫామ్ని అయితే నింపేసా. యూట్యూబ్ డేటెడ్ అన్ని డాక్యుమెంట్స్ అయితే సెండ్ చేసేసా. అది కూడా కరెక్ట్గా అయితే డేట్ అయితే చెప్తున్నాం మామ. డేట్ ఏంటంటే October 29 అనమాట. మనకైతే యూట్యూబ్ నుంచి అయితే మెయిల్ వచ్చింది. నేనైతే అన్నీ అయితే ఫామ్ అయితే నింప్స్ అయితే పంపించింది మాత్రం October 13 అనమాట. నేనైతే యూట్యూబ్ పంపించా మెయిల్ అయితే. మన యూట్యూబ్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్నాడో అయితే తెలీదు. కొన్ని లైన్ తర్వాత అయితే యూట్యూబ్ నుంచి అయితే ఓ ఛానల్ ఈజ్ కాపీ రిజెక్ట్ అని వచ్చింది. నేనైతే చూసా, ఏట్రా బాబు జెన్యూన్గా పెడుతున్నాను కదా వీడియోలు అయితే, ఎందుకురా కాపీ రిజెక్ట్ పడిపోయింది అనుకున్నా. కాపీ రిజెక్ట్ పడిపోగానే అయితే పెద్ద అయితే ఆశ్చర్యపడిపోలేదు. ఫస్ట్ టైం కదా ఛానల్ క్రియేట్ చేసి. అంటే ఇంతకుముందు ఛానల్ క్రియేట్ చేశా, దానికైతే కాపీ రిజెక్ట్ పడేది కాదు. ఈ ఛానల్కి అయితే పెద్ద వింత ఏం కాదని అయితే నేనైతే ఒగ్గిన వల్ల అయితే కొన్ని అయితే ఇంకో అదర్ కంటెంట్ మీద చేసా. ఫ్రీ ఫైర్ గేమింగ్ కంటెంట్ మీద కాకుండా. అంటే ఛానల్ ఏమైతే దేని మీద ఉందో దాని మీద కంటెంట్ చేయాలని నాకు తెలీదు. ఇప్పుడు తెలిసింది. అంటే ఇప్పుడైతే మనమైతే ఏటుంది ఇలా చేసి అలా అప్లోడ్ చేసేస్తే వ్యూస్ వచ్చేస్తే అనుకుంటారు. అదంతా చేయలేదు. ఛానల్ ఏం దేని మీద క్రియేట్ చేసావు దాని మీద అయితే నువ్వు కంటెంట్ చేయి. ఛానల్ ఏమైతే దేని మీద క్రియేట్ చేసావు దాని మీద నువ్వు కంటెంట్ చేయి. ఎందుకంటే నువ్వు దాని కంటెంట్ కానీ చేసావు అనుకో, నీకైతే అలా గ్రో అవుతావు ఉంటావు. అదే కాకుండా అయితే నువ్వైతే ఛానల్ దీని మీద క్రియేట్ చేసి నువ్వు ఆ వీడియోలు పెట్టి నువ్వు అంటే దాని మీద క్రియేట్ చేసి ఈ వీడియోలు పెట్టి అన్ని చేసావు అనుకో, ఛానల్ అయితే కొలాప్స్ అయిపోద్ది. ఎందుకు బ్రో అంత చేయడం?
నేనైతే అలాగే చేసా 2020లో అయితే. అలాగైతే నాకైతే 2022 అనమాట. 2022లో అయితే నేనైతే ఇంకో ఛానల్ క్రియేట్ చేసా. ఆ ఛానల్ ఎలాగంటే కొంచెం అయితే బూస్టప్ అయితే అందుకుంటుంది మెల్లమెల్లగా అయితే. దానికైతే 6K సబ్స్క్రైబర్స్ అయితే అలాగైతే యాడ్ అయ్యారు. 6K సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు కదండి, ఇది కూడా పెద్ద వింతే అనిపించలేదు. అది కూడా థర్డ్ టైం కదా ఇదైతే మనం చేయడం. థర్డ్ టైం అయితే పెద్ద వింతకైతే అనిపించలేదు నాకైతే. వీళ్ళకైతే 6K సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారని తెలియగానైతే అప్పుడే పెద్దగా అనిపించిపోయేసరికి నేను ఏం చేశాను, మళ్ళీ అయితే ఛానల్ ఏమైతే ఏమని ఉందో దాని కాకుండా వేరే టైం అయితే వీడియోలు చేస్తున్నా. దానికి కూడా అనమాట వ్యూస్ అయితే వస్తున్నాయి. ఒకసారి యూట్యూబ్ అయితే కాపీ రిజిట్ పెట్టాడు చూడలేదు, రెండోసారి అయితే చూడలేదు, మూడోసారి అయితే పట్టించుకోవడం లేదు, నాలుగోసారి ఛానల్ ఏమో లేపుసాడు. ఏముంది అలాగే లేపుసాడు అనమాట యూట్యూబ్ అయితే. తెలంగాణ అయితే 2023 గ్యాప్ ఇస్తా 2024 అనమాట మళ్ళీ వచ్చా యూట్యూబ్లోకి అయితే. 2024లో అనమాట నేనైతే బీస్ట్ బాయ్ అనే ఛానల్ అయితే క్రియేట్ చేసా. అది కూడా ఫ్రీ ఫైర్ కంటెంట్ మెన్ అనమాట. అప్పుడైతే నేనైతే 10th క్లాస్ చదువుతున్నా. ఫ్రీ ఫైర్ వీడియోస్ అయితే మామూలుగా అయితే కాదనమాట. పెడితే దగ్గర 6K 5K వెళ్ళిపోన్నాను అనమాట. అప్పుడైతే అలాగైతే క్రేజ్ అయితే ఉండేది. ఎందుకంటే అప్పుడు నేను చెప్పాను కదా 25K 24K 23K వ్యూస్ అయితే వచ్చాయి. అయితే నా బీస్ట్ బాయ్ ఛానల్ ఏముంది, దానికైతే 324 ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అయితే ఆ ఛానల్ ఏమైంది నాకైతే పెద్దగా అయితే అనిపించలేదు అనమాట ఛానల్ అయితే క్రియేట్ చేసేది. అప్పుడనమాట నేనైతే 10th క్లాస్ చదువుతున్నా. 10th క్లాస్ చదవడం వల్ల అయితే ఛానల్ ఎందుకు పట్టింది కూడా మనిషి పక్కన పెట్టేసా. ఇంటర్కి వెళ్ళినప్పుడు అలాగైతే వీడియోలు చేసుకోవచ్చు అనుకున్నా. ఎందుకంటే ఇంటర్కి వెళ్ళినప్పుడు అయితే కొంచెం అయితే సింపుల్గానే ఉంటుంది, అంత అయితే నీట్గా అయితే చేసుకోవచ్చు అనేది వీడియోలు అయితే అనుకున్నా. అయితే ఏముంది ఆ ఛానల్ అయితే స్టాప్ చేయగానైతే నేనైతే మళ్ళీ అయితే ఛానల్ క్రియేట్ చేస్తాను. మళ్ళీ 10th ఎండింగ్లో అది కూడా. ఆ ఛానల్ ఏంటంటే ఛానల్ ఫస్ట్ నేమ్ ఏంటి ఉండేది, ఇప్పుడు ఈ ఛానల్కి ఇట్లా నేమే ఉండేది అనమాట, తెలుగు ఛాలెంజెస్ జెడ్ అని అయితే. ఆ ఛానల్ కూడా అలాగే తిట్టా. నేనైతే ఇంకో కంటెంట్మెంట్ వీడియోలు చేస్తా తెలుగు ఛాలెంజెస్ జెడ్ అని అయితే. ఆ కంటెంట్ వీడియోలు ఏంటంటే మనకైతే ఏముంది అలాగైతే కొన్ని ఫ్యాక్ట్ వీడియోస్, ఇంకైతే వేరే అదర్ కంటెంట్ వీడియోస్ అవన్నీ చేసా. దానికైతే అలాగైతే 1.6K సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అయ్యారు. అయితే నేనైతే ఏడ్ చేసా. వీళ్ళకైతే మనకైతే నా 10th అయిపోయిన కొన్ని రోజుల తర్వాత అయితే మనకైతే హాలిడేస్ అయితే ఉంటాయి కదా, 10th పబ్లిక్ అయిపోయిన తర్వాత అయితే. హాలిడేస్లో ఏముంది, హాలిడేస్లో అయితే నేనైతే ఛానల్ ఏమైతే మార్చా, అంత గేమింగ్ ఛానల్ అయితే మార్చా. అంటే గేమింగ్ ఛానల్ కింద అయితే కన్వర్ట్ చేస్తాను అనమాట ఛానల్ అయితే. ఏముంది అక్కడి నుంచి అయితే నేనైతే అలాగైతే ఛానల్ ఏమైతే గ్రో చేసుకున్నాను. CS ర్యాంక్ పుష్ వీడియోలు పెట్టుకుని, BR ర్యాంక్ పుష్ వీడియోలు పెట్టుకుని అయితే నేనైతే అలాగే ఛానల్ అయితే గ్రో చేసా. ఏముంది ఛానల్ అయితే మంచిగా అయితే గ్రో అయితే అందుకుంది. ఇప్పుడైతే నేనైతే ఏ వీడియోస్ చేస్తున్నా మేడ్ ఫర్ కిడ్స్ అని వస్తుంది. ఏట్రా బ్రో ఏట్రా అంటే నేననమాట అంటే అన్నారు అంటారు, కానీ నేనైతే ఇప్పుడైతే నేను పిల్లల గురించి చేస్తున్న వీడియోలు అయితే కాదు కదా. ఎందుకు దానికి మేడ్ ఫర్ కిడ్స్ అని ఎడుతున్నారు. అందుకని అనమాట ఛానల్ కూడా సిరకైతే వచ్చింది. లేకపోతే ఛానల్ అనమాట మంచిగా అయితే ఫ్రీ ఫైర్ వీడియోస్ చేసుకుంటా. ఛానల్ ఎలా సిరకు వస్తుందంటే అంత సిరకు వస్తుంది అనమాట ఛానల్ అయితే. అంటే ఇప్పుడైతే నేను ఛానల్ అయితే అనట్లేదు, ఆ ఛానల్ అయితే సిరాకు పుట్టింది అనమాట. ఆ ఛానల్ అయితే అంత బాగోలేదు అనిపించలేదు నాకు అనమాట. అంటే నేనైతే ఇప్పుడైతే ఈ ఛానల్ అయితే క్రియేట్ చేశాను కదా, ఆ ఛానల్ అయితే మంచిగా గ్రో అయితే అనుకుంటున్నా. ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియోని అయితే మీ అందరికైతే ఫుల్ క్లారిటీ అయితే అందింది అయితే అనుకుంటున్నా. ఇంకైతే నేనైతే ఈ ఛానల్ అనమాట డైలీ 1 వీక్ అనమాట, అంటే 1 వీక్ అయితే ఒక అప్లోడ్ అయితే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా. అది గైస్ ఈరోజు వీడియో అనమాట. ఇంకేంది గైస్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, బై.